హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ప్రీవియస్ 3-4 వీడియోస్లో మా ఇంట్లో ఒక స్పెషల్ ఒకేషన్ ఉంది అని చెప్తూనే ఉన్నాను కదా. అదేంటో కాదు, మా చెల్లి ఎంగేజ్మెంట్ అండి. ఆ ఫంక్షన్ కోసమే ఇలా రింగ్ ప్లేట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర ఈ నేమ్ ప్లేట్ కానీ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఈజీగా రింగ్ ప్లేట్ని ఎలా తయారు చేయాలో కూడా మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ రింగ్ ప్లేట్ బేస్ కోసం థర్మోకోల్ షీట్ అయితే తీసుకున్నాను. అండ్ మీ థర్మోకోల్ షీట్ కాకుండా ప్లేవుడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని రౌండ్గా కట్ చేయడానికి ఇంట్లో యూజ్ చేసే ప్లేట్స్ ఏదైనా పెద్ద సైజ్ది యూజ్ చేస్తూ ఇలా రౌండ్ అయితే కట్ చేసుకోండి. సైజ్ ఎంత ఉండాలంటే నార్మల్గా మనం లంచ్ చేసే ప్లేట్ పెద్ద సైజ్ది ఏదైనా పర్వాలేదు. అండ్ థర్మోకోల్ షీట్ నేను తీసుకున్నది కొంచెం విడ్త్ తక్కువ ఉంది కాబట్టి 2 షీట్స్ని రౌండ్గా కట్ చేసి గమ్తో స్టిక్ చేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసేసాను. ఇలా ఒక బేస్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ నేమ్ ప్లేట్ స్టిక్ చేయడానికి అసలు రౌండ్ ఎంత ఉండాలో కాలిక్యులేట్ చేయడానికి పెద్దగా మెజర్మెంట్స్ అవసరం లేదు. మీరు నేమ్ ప్లేట్ ఏ సైజులో చేయించుకున్నారో దానికి చుట్టూ కొద్దిగా గ్యాప్ ఉండి మళ్ళీ మనం ఫ్లవర్ స్టిక్ చేయడానికి కూడా గ్యాప్ ఉండేలాగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒక ఐడియా రావడం కోసం ఇలా థర్మోకోల్ షీట్ పైన చూపిస్తున్నాను. నేను మాత్రం నేమ్ ప్లేట్ని ఒక స్ట్రింగ్కి స్టిక్ చేస్తాను, అది కూడా ఎండింగ్లో చూపిస్తాను. నెక్స్ట్ మనం ఫస్ట్లో కట్ చేసిన బేస్కి క్లాత్ని స్టిక్ చేయాలి. నేనైతే వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ సేమ్ యాస్టీస్ బేస్ ఎంత ఉందో అంత కాకుండా బేస్ కంటే కూడా ఎక్స్ట్రా క్లాత్నే కట్ చేసుకుని అండ్ ఈ క్లాత్ని ఇలా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ స్ట్రైట్గా అక్కడక్కడ కట్ చేయడం వల్ల మనం దీన్ని స్టిక్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఎక్కడ నుగ్గు రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగని కట్ చేసినప్పుడు మరీ ఎడ్జ్ కంటూ కట్ చేయొద్దు, ఒక 1/2 ఇంచ్ వదిలేసే కట్ చేయండి. మా దగ్గర ఇలాంటి వెల్వెట్ క్లాత్ లేదు, మరి మేమేం యూజ్ చేయాలి అనే వాళ్ళ కోసం ఇప్పుడు నార్మల్గా పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం గ్లిటర్ షీట్స్ యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి షీట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. లేదు మేము బయటకు వెళ్ళి తీసుకొచ్చే టైం లేదనే వాళ్ళకి ఇంట్లో డిజైనర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసుకోవచ్చు. అక్కడక్కడ స్టోన్స్తో కూడా హైలైట్ చేయొచ్చండి. మెయిన్ కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి, ఫొటోస్కి ఏది బాగుంటుంది అని, అంతే. నేను వెల్వెట్ క్లాత్కి టక్స్ పెట్టాను కదా, వీటన్నిటిని కూడా టైట్గా లాగుతూ పిన్స్ ప్రతి దానికి కూడా పెట్టేస్తున్నాను. మీరు టైట్గా లాగుండా లూజ్గానే ఉంచేసి పిన్స్తో సెక్యూర్ చేస్తే మాత్రం ది థర్మోకోల్ షీట్ జరిగిపోతూ లూజ్ వచ్చేసి నుగ్గు కింద ఉంటుంది. అండ్ మీరు టక్స్ పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేసే టక్స్ పెట్టమన్నాను కదా, ఎందుకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీరు లోపలికంటా కట్ చేసేసి ఉంటే ఇలా పిన్స్ అటాచ్ చేసినప్పుడు బయట వైపున కొంచెం కనిపించచ్చండి థర్మోకోల్, కాబట్టి ఎప్పుడు కూడా లోపలికంటూ కట్ చేయొద్దు. సేమ్ ప్రాసెస్లో థర్మోకోల్ బేస్కి వెల్వెట్ క్లాత్ని క్లోజ్ చేస్తూ పిన్స్ని అటాచ్ చేసుకోవాలి. థర్మోకోల్ బేస్ పై వైపున చూసినారా, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఎక్కడ నుగ్గు అనేదే లేదు. ఇంకా సైడ్స్ అయితే కొంచెం స్టెప్ కింద ఉంటుంది కానీ ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది. దానిపైన లేస్ కూడా పెట్టినప్పుడు ఇంకా అది కూడా కనిపించదండి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఈ థర్మోకోల్ కనిపించకుండా వెల్వెట్ క్లాత్ని స్టిక్ చేయాలి. వెల్వెట్ క్లాత్ స్టిక్ చేయడం కోసం బేస్ ఎంత ఉందో వెల్వెట్ క్లాత్ని కూడా అంతే కట్ చేయకుండా కొంచెం సైజు చిన్నగా కట్ చేసుకోవాలి వెల్వెట్ క్లాత్ అనేది. అలా కట్ చేసిన వెల్వెట్ క్లాత్ని మనము ఒకసారి గమ్తో స్టిక్ చేసేసుకుని ఇంకా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాము అంటే ఇంకా అస్సలు ఊడకుండా స్టిఫ్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ నేమ్ ప్లేట్ని స్ట్రింగ్కి స్టిక్ చేస్తానని చెప్పాను కదా, ఈ స్ట్రింగ్ నాకు ఇంట్లో దొరికితే దీన్ని ప్లాస్టర్తో ఇలా క్లోజ్ చేసేసానండి. ఎంత సైజులో కావాలంటే అంత సైజ్ తీసుకుని, మీ దగ్గర ఇలా స్ట్రింగ్ లేకపోతే ఏదైనా ఊసలు ఉంటాయి కదా, దాన్నైనా మీకు ఏ సైజ్ రౌండ్ కావాలో ఆ రౌండ్లో క్లోజ్ చేసి ప్లాస్టర్తో స్టిక్ చేసేయండి. లేదు మా దగ్గర అలా కూడా అవైలబుల్గా లేదు అంటే ఇంట్లో గిఫ్ట్స్వి ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా కట్ చేసుకుని మనం థర్మోకోల్ బేస్కి వెల్వెట్ క్లాత్ని ఎలా అయితే టక్స్ పెట్టుకుని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ వెల్వెట్ క్లాత్ని టక్స్ పెట్టుకుని గమ్తో స్టిక్ చేయండి. మనకి పిన్స్ అటాచ్ చేసే అంత విడ్త్ లేదు కాబట్టి జస్ట్ గమ్తో పేస్ట్ చేస్తే సరిపోతుంది. కొంచెం స్ట్రింగ్
వంకరగా కనిపిస్తుందా? మేము నీట్గా సెట్ చేసాము. మా బబ్లీ చూస్తాను అని తీసుకుని కొంచెం వంగ తీసేసింది. మళ్ళీ మేము ఎండింగ్లో సెట్ చేసేసాంలేండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా వెల్వెట్ని స్టిక్ చేయాలి. ఫ్రంట్ దానికంటే కూడా కొంచెం సైజ్ తక్కువే కట్ చేసుకుని స్టిక్ చేయడం వల్ల ఇంకా ఫ్రంట్ పార్ట్లో అస్సలు బ్యాక్ పార్ట్ స్టిక్ చేసింది కనిపించకుండా లుక్ నీట్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ రింగ్ ప్లేట్ని సర్ప్రైజ్గా ఇద్దామనుకున్నాను, కానీ ఎంగేజ్మెంట్కి ఇంకా 1 వీకే ఉంది. షాపింగ్ అంతా బిజీగా ఉండడంతో ఇంకా చెల్లి హెల్ప్ తీసుకోక అస్సలు అవ్వలేదు. అందరికీ నేమ్ ప్లేట్స్ చేయించడం కుదరకపోవచ్చు. నాకైతే మా అన్నయ్య చేయించారు కాబట్టి అవైలబుల్గానే ఉంది. నేమ్ ప్లేట్ లేని వాళ్ళు స్టోన్స్తో కానీ గ్లిటర్ గమ్తో కానీ మీరు నేమ్స్ హైలైట్ చేయొచ్చండి. ఫస్ట్ బుక్ పైన ఏ ఫాంట్లో నేమ్ రాద్దాం అనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని ఈ వెల్వెట్ క్లాత్ పైన జస్ట్ లైట్గా పెన్తో ట్రాన్స్పరెంట్గా రాసుకుని అప్పుడు మీరు గ్లిటర్తో కానీ స్టోన్స్తో కానీ హైలైట్ చేయండి. లేదంటే మీరు కొంచెం మిస్టేక్ చేసినా మొత్తం క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం సైడ్స్ అనీవెన్గా ఉన్నా సరే ఫ్లవర్స్ పెట్టినప్పుడు సెట్ అయిపోతుంది. మనం బేస్ రెడీ చేసేసాము అండ్ స్ట్రింగ్ కూడా రెడీ చేసాం. కానీ స్ట్రింగ్ నిలబడాలి అంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా. నార్మల్గా ఏదైనా వుడ్ని కూడా ప్లేస్ చేయొచ్చు. నేనైతే ఈజీగా థర్మాకోల్ షీట్ని 4 రెక్టాంగిల్స్గా కట్ చేసుకుని ఒకదానికి ఒకటి యాడ్ చేసి పిన్స్తో సెక్యూర్ చేసేస్తున్నాము. మేము రింగ్ ప్లేట్ చేయడంలో బిజీగా ఉంటే బబ్లీ మాత్రం గత్తర్ చేయడంలో చాలా బిజీగా ఉంది. నెక్స్ట్ రెక్టాంగిల్ థర్మాకోల్ బాక్స్ని క్లాత్తో కవర్ చేసేయాలి. అండ్ ఎలా పడితే అలా ఫోల్డ్ చేయకుండా మనం గిఫ్ట్ని ఎలా వ్రాప్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో వ్రాప్ చేసుకుని పిన్స్ని అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చాలా నీట్గా వీడియో తీయాలి అనుకున్నాను, కానీ అస్సలు టైం లేక ఇంకా హడావుడిగా ప్రిపేర్ చేస్తున్నాను, అదే రికార్డ్ చేసేసాను. దీనికి తోడు మా బబ్లీ చేసే గత్తరి ఆ థర్మాకోల్ అంతా కూడా మెస్సీగా ఉంది. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోనైతే చూసేయండి. అస్తమాట్లు రింగ్ ప్లేట్ కూడా ప్రిపేర్ చేయను కాబట్టి ఇంకా వీడియో ఎలా ఉన్నా సరే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. నీట్గా వ్రాప్ చేసుకున్న వెల్వెట్ క్లాత్ ఎక్కడ ఊడకుండా పిన్స్తో మొత్తం కూడా అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్స్ని బేస్కి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఎలా పడితే అలా కాకుండా ఒక ఎడ్జ్ కంటూ స్టిక్ చేయండి. మళ్ళీ ఫ్రంట్ రింగ్స్ పెట్టాలి అండ్ అలాగే ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ అలా బాక్స్ స్టిక్ చేసిన తర్వాత మనం స్ట్రింగ్కి వెల్వెట్ అటాచ్ చేసాం కదా, ఆ స్ట్రింగ్ని కూడా ఈ బాక్స్కి ఇలా జాయింట్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. మీకు ఇంకా స్ట్రింగ్ స్ట్రైట్గా ఉండాలి అంటే నేను చూపిస్తున్న విధంగా అక్కడ ఇంకొక బాక్స్ పెట్టుకోవచ్చండి. ఇలా అయితే సరిపోతుంది. నార్మల్గా గమ్ పేస్ట్ చేసి స్టిక్ చేసే వీడియో అంతా లెంతీ అయిపోతుందని స్కిప్ చేసేసాను. అండ్ నేమ్ ప్లేట్కి కూడా గమ్ని స్టిక్ చేసి స్ట్రింగ్కి అయితే అటాచ్ చేశానండి. నెక్స్ట్ రింగ్స్ పెట్టడం కోసం బాక్స్ ప్రిపేర్ చేయడానికి వాటర్ బాటిల్ క్యాప్ యూజ్ చేస్తూ బాక్సెస్ మనము రెక్టాంగిల్ బాక్సెస్ ఎలా కట్ చేసామో సేమ్ ప్రాసెస్లో 3 షీట్స్ రౌండ్గా కట్ చేసుకుని నీడిల్స్తో గుచ్చేసుకుంటే అసలు కదలకుండా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము రింగ్ పెట్టాలి అంటే కొద్దిగా హోల్ ఉండాలి కదా, దానికోసం జస్ట్ థంబ్నెయిల్ని యూజ్ చేస్తూ లోపలికి ప్రెస్ చేస్తే ఈజీగానే హోల్ అవుతుందండి. ఎక్కువ పెద్దగా కూడా చేయదు, చిన్న హోల్ సరిపోతుంది. జస్ట్ రింగ్ ఫిట్ అయ్యేలా ఉంటే సరిపోతుంది. అండ్ స్టార్టింగ్లో స్ట్రింగ్ యూజ్ చేశాను కదా, స్ట్రింగ్ ప్లేస్లో మీరు కార్డ్బోర్డ్ యూజ్ చేయొచ్చు అన్నాను కదా, అది కూడా అవైలబుల్గా లేకపోతే ఎంబ్రాయిడరీ చేసుకునే హూప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నేమ్ ప్లేట్ లేకపోతే బీడ్స్ యూజ్ చేస్తూ చిన్న ఉయ్యాలని ప్రిపేర్ చేసి అందులో రింగ్స్ పెట్టచ్చు. ఇలా మీరు చేయాలి అని అనుకోవాలే కానీ డిఫరెంట్గా మీరు అరేంజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ రౌండ్ బాక్స్కి వెల్వెట్ క్లాత్ని స్టిక్ చేయాలి. ఫస్ట్ రౌండ్ బాక్స్ కోసం 3 షీట్స్ కలిపి హైట్ ఎంత వచ్చిందో దానికంటే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుని వెల్వెట్ షీట్ని ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసాను. ఎందుకంటే సెంటర్లో రింగ్ గ్యాప్ ఉంది కదా, దానికోసమే. ఎక్కువ కూడా హైట్ తీసుకోకూడదు. అండ్ దీనికి అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటూ మీరు క్లోజ్ చేసి పిన్స్ పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ థర్మాకోల్ షీట్కి
రింగ్ పెట్టడం కోసం చిన్న హోల్ చేసాం కదా, అలానే ఈ పైన కవర్ చేయడానికి పెట్టే వెల్వెట్ షీట్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా చేయొద్దు, జస్ట్ చిన్న హోల్ ఇస్తే సరిపోతుందండి. అండ్ దీన్ని పైన పెట్టేసుకుని గమ్తో కానీ స్టిక్ చేయొచ్చు, లేదంటే నీడిల్స్తో గుచ్చుకుంటే సరిపోతుంది. పైన మళ్ళీ మనం స్టోన్స్ కానీ లేస్తో కవర్ చేసేస్తాం కాబట్టి. ఇలా రెడీ చేసిన బాక్స్కి లేస్ జాయింట్ చేయడానికి నేను వీడియో చేసినప్పుడు నా దగ్గర పెద్ద లేస్ లేదు, సో నేను నార్మల్గానే వదిలేసాను. మీరు మాత్రం లేస్ కానీ స్టోన్స్ కానీ స్టిక్ చేసుకుని ఎక్కడ రింగ్ హోల్డర్ బాక్స్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బేస్కి కూడా నేను లేస్ని జాయింట్ చేస్తానండి. నా దగ్గర లేస్ అయితే నేను పెట్టాలనుకున్నది ప్రెజెంట్ లేదు, సో నేను ఏం చేశానంటే మీకు జస్ట్ ఐడియా కోసం నా దగ్గర ఉన్న చిన్న లేస్ని ఇలా బార్డర్గా పెట్టి చూపిస్తున్నాను. గమ్తోనైనా స్టిక్ చేయొచ్చు, లేదంటే నీడిల్స్నైనా పెట్టేసుకోవచ్చు అండి. నెక్స్ట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ కూడా గమ్ని స్టిక్ చేసి మొత్తం ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఒరిజినల్ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు. కానీ పెద్ద సైజ్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం నీట్గా కలర్ కాంబినేషన్ చూసుకుని స్టిక్ చేసుకోండి. రింగ్ హోల్డర్స్కి ఇంకా లేస్ అటాచ్ చేయలేదు కాబట్టి నేను ఇంకా స్టిక్ చేయలేదు. రింగ్ ప్లేట్ మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇదండి. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా లేదా కమెంట్ చేసేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్తో మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.